హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింపుల్ పియానో మ్యూజిక్. ఈ వీడియోలో మైనర్ స్కేల్స్ గురించి చాలా సింపుల్గా ఎగ్జాంపుల్స్తో పియానోలో ఎలా ప్లే చేయాలి అనేది తెలుసుకుందాం. మేజర్ స్కేల్స్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కవర్ చేశాము. సో ఎవరైనా మేజర్ స్కేల్స్ గురించి తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో మేజర్ స్కేల్స్ వీడియో చూడండి. సో ఆ వీడియో చూశాక ఈ మైనర్ స్కేల్స్ వీడియో చూస్తే మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు అసలు మైనర్ స్కేల్స్ అంటే ఏంటి, ఎందుకు వాటి సౌండ్ ఎమోషనల్గా ఉంటుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైనర్ స్కేల్ అంటే ఏంటి? సో యాక్చువల్గా మేజర్ స్కేల్స్ అయితే బ్రైట్ హ్యాపీ ఫీల్ వస్తుంది. అదే మైనర్ స్కేల్ వింటే సాడ్ ఎమోషనల్గా ఆ ఫీల్ వస్తుంది. ఇది నోట్స్ మేనేజ్మెంట్ వల్ల వస్తుంది. మైనర్ స్కేల్కి ఒక స్పెషల్ ప్యాటర్న్ ఉంది. అదేమంటే హోల్ స్టెప్, హాఫ్ స్టెప్, హోల్ స్టెప్, హోల్ స్టెప్, హాఫ్ స్టెప్, హోల్ స్టెప్, హోల్ స్టెప్. సో ఇది ప్యాటర్న్, అదే మైనర్ స్కేల్ ఒక ఫార్ములా ప్యాటర్న్ మీద సో మైనర్ స్కేల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్, సో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. హోల్ స్టెప్ అంటే ఏంది, హాఫ్ స్టెప్ అంటే ఏంది, హోల్ టోన్ అంటే ఏంది, హాఫ్ సెమీటోన్ అంటే ఏంది. సో మళ్ళీ బ్రీఫ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హాఫ్ స్టెప్ ఆర్ హాఫ్ సెమీటోన్ మీన్స్ అంటే సెమీటోన్ ఏమంటే సి టు సి షార్ప్, ఇది హాఫ్ స్టెప్. మళ్ళీ సి షార్ప్ టు డి, ఇది ఇంకో హాఫ్ స్టెప్. సో 2 హాఫ్ స్టెప్స్ కలిపితే ఒక హోల్ స్టెప్ అవుతుంది. సో ఈ ఫార్ములా బేస్డ్ ప్యాటర్న్ మైనర్ స్కేల్స్ అనేది ఫామ్ అయ్యి, సో ఇప్పుడు ఏ మైనర్ స్కేల్ అనేది చూస్తే, సో ఈ ప్యాటర్న్ని యూజ్ చేస్తే మనకు మైనర్ స్కేల్స్ అనేది, నేచురల్ మైనర్ స్కేల్స్ అనేది మనకు వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏ మైనర్ స్కేల్ తీసుకుంటే, సో ఫస్ట్ ఫార్ములా ప్రకారం హోల్ స్టెప్ కదా. సో ఏ టు ఏ షార్ప్ 1 హాఫ్ స్టెప్, దెన్ ఏ షార్ప్ టు బి ఇంకో హాఫ్ స్టెప్. సో ఫస్ట్ ఫార్ములా ప్రకారం అంటే హోల్ స్టెప్ కదా, ఏతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మైనర్ నోట్ వచ్చేది, నెక్స్ట్ మైనర్ స్కేల్లో నెక్స్ట్ నోట్ వచ్చేది బి. తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్లో వచ్చి హాఫ్ స్టెప్. సో బి తర్వాత బి షార్ప్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్గా సి. సో సి తర్వాత వచ్చే నెక్స్ట్ నోట్ ఏదంటే హోల్ స్టెప్ కదా, సి టు సి షార్ప్ టు డి. సో ఫుల్ హోల్ స్టెప్ కాబట్టి సి తర్వాత వచ్చే డి. సో నెక్స్ట్ హోల్ నోట్ వచ్చి ఈ, ఆ తర్వాత ఎఫ్, తర్వాత జిఏ. సో ఇలాగా ఏ మైనర్ స్కేల్ అనేది ఫామ్ అయింది. సో ఓవరాల్గా ప్లే చేసి చూస్తాను. ఏ మేజర్ స్కేల్ అనేది సి తర్వాత మళ్ళీ ఫింగర్ క్రాస్ చేసి తర్వాత డి వచ్చి మళ్ళీ 9 మీదకి వస్తుంది. డిఈఎఫ్ జిఏ, అగైన్ బ్యాక్ AGFEDCBA, ABCDEFGAGFEDCBA. సో ఇలాగా మేజర్ స్కేల్ అనేది ఫామ్ అయింది. ఏ మైనర్ స్కేల్ ఇంకోటి ఏమంటే, ఏ మైనర్ స్కేల్ అనేది రిలేటివ్ స్కేల్ ఆఫ్ సి మేజర్ స్కేల్, ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్ స్కేల్ తీసుకుంటే CDEFGABC. సో సి మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ వచ్చి ABCDEFGA. సో ఎందుకు ఏ మైనర్ స్కేల్ ఈక్వల్ టు సి మేజర్ స్కేల్ అంటే, సి మేజర్ స్కేల్ తీసుకుంటే సి మేజర్ స్కేల్లో కూడా ఏవి షార్ప్స్ ఫ్లాట్స్ ఏమీ ఉండవు. అలాగే ఏ మైనర్ స్కేల్లో తీసుకున్నా కూడా షార్ప్స్ ఫ్లాట్స్ ఏమీ ఉండవు. సో అందువల్ల సి మేజర్ స్కేల్ రిలేటివ్ మైనర్ స్కేల్ వచ్చి ఏ మైనర్ స్కేల్. సో ఇదనే కాదు, ఏ మేజర్ స్కేల్ అయినా తీసుకోండి, దాని యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ అనేది సేమ్ నోట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీ మేజర్ స్కేల్ తీసుకుంటే ఇది జీ మేజర్ స్కేల్. జీ యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ వచ్చి ఈ.
సో జీ మేజర్ స్కేల్లో ఒక షార్ప్ వచ్చింది, ఎఫ్ షార్ప్. ఈ మైనర్ స్కేల్లో కూడా ఒక్క షార్ప్ వచ్చింది. సో మిగతా నోట్స్ అన్నీ కూడా ఈ మైనర్ స్కేల్ నోట్స్ అనేది జీ మేజర్ స్కేల్ యొక్క నోట్సే ఉంటాయి. సో ఇలాగా అందుకే ఏదైనా కానీ రిలేటివ్ మైనర్ స్కేల్ తీసుకుంటే అది సి యొక్క మేజర్ స్కేల్కి రిలేటెడ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మైనర్ స్కేల్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఈవెన్ ఒక ఫీల్ అనేది చూసుకుంటే ఇప్పుడు సి మేజర్ స్కేల్ అనేది బ్రైట్ హ్యాపీగా ఉంటుంది. మళ్ళొకసారి ఉందా సి మేజర్ స్కేల్ నోట్. అదే ఏ మైనర్ స్కేల్ అనేది సాఫ్ట్ ఎమోషనల్గా ఉంటుంది. సో ఈ ఫీల్ వేరియేషన్ అనేది మనకి ఇన్స్టాంట్గా తెలుస్తుంది. మైనర్ స్కేల్ 3 టైప్స్ ఆఫ్ మైనర్ స్కేల్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి నేచురల్ మైనర్ స్కేల్, అదే బేసిక్ వర్షన్. ఇప్పుడు ఏదైతే మనము చూసామో అది నేచురల్ మైనర్ స్కేల్. సో మేజర్ స్కేల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ని నేచురల్ మైనర్ స్కేల్ అంటాం, బేసిక్ వర్షన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి హార్మోనిక్ మైనర్ స్కేల్. సో హార్మోనిక్ మైనర్ స్కేల్ ఏమంటే నేచురల్ మైనర్ స్కేల్ యొక్క 7th నోట్ అనేది హాఫ్ స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ మైనర్ స్కేల్ తీసుకుంటే ఇదే కదా. సో అదే హార్మోనిక్ మైనర్ స్కేల్ వేస్తే 7th నోట్ అనేది హాఫ్ స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7th నోట్ అనేది జీ కదా, హాఫ్ స్టెప్ అంటే జీ షార్ప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ABCDEF జీ షార్ప్ అవుతుంది ఇక్కడ, జీ షార్ప్ ఏ. సో మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. ABCDEF ఎఫ్ జీ షార్ప్ ఏ అండ్ ఏ జీ షార్ప్ FEDCDA. సో ఇది హార్మోనిక్ మైనర్ స్కేల్. నెక్స్ట్ థర్డ్ మైనర్ స్కేల్ వచ్చి మెలోడిక్ మైనర్ స్కేల్. సో మెలోడిక్ మైనర్ స్కేల్ ఏమవుతుందంటే అసెండింగ్లో వెళ్ళినప్పుడు, ఫార్వర్డ్ వెళ్ళినప్పుడు 6th and 7th నోట్ షార్ప్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ హాఫ్ స్టెప్ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు మైనర్ స్కేల్ ఇది కదా, ABCDEFGA కదా. అదే మెలోడిక్ మైనర్ స్కేల్ ఏమవుతుంది అంటే 6th and 7th నోట్ హాఫ్ స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఎఫ్ కదా, ఎఫ్ షార్ప్ అవుతుంది. జీ కదా, జీ షార్ప్ అవుతుంది. అండ్ డిసెండింగ్ వెళ్ళేటప్పుడు అది సేమ్ నేచురల్ మైనర్ స్కేల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ABCDEF షార్ప్ జీ షార్ప్ ఏ. డిసెండింగ్ వెళ్ళినప్పుడు AGFEDCDA. సరే, అసెండింగ్ వెళ్ళినప్పుడు ఎఫ్ షార్ప్ జీ షార్ప్ ఏ. డిసెండింగ్ వెళ్ళినప్పుడు AGFEDCDA. సో ఇది మెలోడిక్ మైనర్ స్కేల్. సో ఇలాగా మైనర్ స్కేల్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ మైనర్ స్కేల్ అనేది రూట్ నోట్తో స్టార్ట్ అయ్యి ఫస్ట్ 2 నోట్స్ తర్వాత 3 నోట్స్ తర్వాత ఫింగర్ క్రాస్ అయ్యి ఇలా ప్రాక్టీస్ చేయాలి. స్లోగా మెట్రోనోమ్ కూడా పెట్టుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. డైలీ 5 minutes ప్రాక్టీస్ చేసినా చాలు. సో ఎక్స్ప్లెయిన్ చేసినది మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే దయచేసి కామెంట్ రూపంలో మీ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.